మీకు బ్రదర్ అండ్ సిస్టర్స్ గురించి చిన్న స్టోరీ చెప్తా. అక్కకి ఫోన్ చేసి ఒకరోజు అక్క నేను నిన్ను చూసిపోతాను అని అంటాడు. ఎట్లయినా ఆయన భార్యతో వస్తాడని గమనించి ఉన్న కొంచెం పాలల్లా కొంచెం నీళ్లు వేసి 2 కప్పుల టీ చేస్తుందంట. తమ్ముడు వస్తాడు, తమ్ముడు భార్య వస్తుంది, వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. 2 కప్పుల టీ భార్యకు, భార్య వాళ్ళ అమ్మకి ఇచ్చి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో నీళ్లు పోసి ఆ గ్లాసు తమ్ముడికి ఇచ్చి, తమ్ముడికి స్ప్రైట్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. వాళ్ళ తమ్ముడు అది తాగుతాడు. అవి నీళ్ళని ఆయనకి అర్థమవుతాయి. అయినా కూడా ఏం బయటికి చెప్పాడు, ఏం చేయడు. వాళ్ళ అత్తమ్మ ఉంటది కదా, నాకు కూడా స్ప్రైట్ కావాలని అడుగుతుందంట. వాళ్ళ అక్కకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అక్క లోపలికి పోతే వాళ్ళ తమ్ముడు కూడా లోపలికి పోయి నేను తీసుకొస్తాలే అని చెప్తాడు. టప్పని గ్లాస్ కింద పడేస్తాడు. అయ్యో అత్తమ్మ, స్ప్రైట్ అంతా కింద పడిపోయింది అని చెప్తాడు. అలా చెప్పి నేను బయటికి పోయి తీసుకువస్తానులే అని చెప్పి బయటికి పోతుంటే వాళ్ళ అత్తమ్మ అంటది, వద్దులే నేను టీ తాగేస్తానని చెప్తుంది. అయిపోయింది, ఇక్కడికి ఈ కథ అయిపోయింది. బట్ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందంటే ఈ కథలో. అక్కా తమ్ముడు ఇద్దరికిద్దరు ఎంత సపోర్ట్ చేసుకున్నారంటే అక్కడ ఆ బాండింగ్ ఉండేది ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కి మాత్రమే ఉంటది. బయటికి మిమ్మల్ని కొట్టినట్టు నటిస్తారేమో, మీరంటే కేర్ లేకుండా ఉంటున్నారని నటిస్తారేమో. మీ పేరెంట్స్ తో పాటు అల్టిమేట్ లవ్ సిబ్లింగ్స్ కి మాత్రమే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.